ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం, జాతీయ సమైక్యతపై అవగాహన పెంచడం, త్రివిధ దళాల సైనికులకు మద్దతు ఇవ్వడం కోసమే తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ సైనిక శక్తి ఏమిటో ప్రపంచానికి తెలియజేశామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ జరిగింది. నరసయ్యగ్రహారంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు అత్యంత వైభవంగా జరిగింది. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ జాతీయ జెండాను పట్టుకుని బైక్ పై నుంచుని ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం కాళ్లను నీటితో శుభ్రం చేసి పుష్పాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో కూడా 3 రోజుల పాటు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని వెల్లడించారు. 11 సంవత్సరాల పరిపాలనలో మోడీ ఆధ్వర్యంలో రక్షణ రంగం అభివృద్ధి చెందడంతో పాటుగా 100 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిరంగా యాత్ర జోనల్ ఇన్ఛార్జ్ నల్లా పవన్ నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, భీమవరం తిరంగా ర్యాలీ ఇన్ఛార్జ్ పేరిచల్ల సుభాష్, ఆర్ఎస్ఎస్ నాయకులు మంతెన రామచంద్రరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
की भारत माता की जय 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 माता भारत 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 माता भारत 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 माता बोलो भारत माता की जय भारत माता की जय దేశవ్యాప్తంగా మండల స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో తిరంగ యాత్ర నిర్వహించాలి. ఈ తిరంగ యాత్రలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. రాజకీయాలకు అతీతంగా కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే చేతబూని ఈ తిరంగ యాత్రలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం చేయడం లేదు. ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. కొంతమందిలో నిద్రావనంలో ఉన్నటువంటి దేశభక్తిని రగల్చాలి. అదేవిధంగా విద్యార్థుల్లో యువకుల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని కలుగజేయాలి. ఆనాడు ఎంతమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఆత్మత్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అనేటువంటి విషయాన్ని ఈ తరం యువకులకు విద్యార్థులకు తెలియజెప్పే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు ఎవరుతున్నారో వారి వారి విగ్రహాలను శుభ్రం చేయడం ద్వారా, వారి వారి విగ్రహాలకి అలంకరణ చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా రాత్రి మాళ్ళు సరిహద్దుల్లో దేశం కోసం పడుగాపులు పడుతూ అనేక సందర్భాల్లో ప్రాణత్యాగాలు కోల్పోతున్నటువంటి త్రివిధ దళాలకు చెందినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెద్ద ఎత్తున ఈ ర్యాలీల ద్వారా మనం మనోధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టింది. మీ వెంట మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఈ దేశంలో సైనికులకి అందరికీ కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో చూసాం పహల్గాం దాడి సందర్భంగా ఈ దేశంలో మహిళలు సింధూరం కోల్పోతే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో, స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసినటువంటి విధానం, ఎవరైతే పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి సైనికులు ఉన్నారో వారిని గుర్తించి వారిని హతమార్చిన విధానం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ దేశానికి భద్రత ఉంది అనేటువంటి భరోసా భారతదేశం ప్రజల్లో కలిగింది. ఇవాళ దేశానికి ఒక సమర్థమైనటువంటి నాయకుడు ప్రధానిగా ఉన్నాడనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఇవాళ ప్రజల్లో కలిగింది. ఇవాళ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. గత 3 నెలల క్రితం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతాం. అంటే ఈ ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు, అగ్ర రాజ్యాలుగా పిలువబడినటువంటి కొన్ని దేశాలు భారతదేశం యొక్క ఎదుగుదలను నిరోధించాలి, నియంత్రించాలి అనేటువంటి ఆలోచనతో ఇటీవల కాలంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయం మీరందరూ కూడా గమనించాలి. అటువంటి సందర్భంలో తాత్కాలికంగా కొంత నష్టం కలుగుతుందనేటువంటి భావన కొంతమంది వ్యాపారస్తుల్లో వచ్చింది. గతంలో కూడా ఇటువంటి బెదిరింపులకు పాల్పడినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల కారణంగా ఆ దేశాలు దిగి వచ్చినటువంటి సంగతి మనంతా కూడా గుర్తించాలి. ఇవాళ భారతదేశం యొక్క ఎదుగుదలను ఎవరు నిరోధించలేరు. ఎన్నికల ముందు మోడీ గారు చెప్పారు, మాకు మరొక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాను. ఇవాళ భారతదేశం అనేక దేశాలకు ఆర్థికపరమైనటువంటి సహాయం అందిస్తుంది గత 11 సంవత్సరాలు. అంత క్రితం భారతదేశం విదేశాల నుండి అప్పులు తెచ్చుకోవడమే కానీ స్వయం సమృద్ధి అయినటువంటి ఆర్థిక వ్యవస్థ లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయా దేశాల్లో పలు రంగాల్లో ఇవాళ భారతదేశం సహకరిస్తుంది. ఇవాళ రక్షణ రంగంలో భారతదేశం అత్యంత శక్తివంతమైనటువంటి దేశం. ఒకప్పుడు ఈ దేశంలో తయారైనటువంటి రక్షణ ఉత్పత్తులకి సంబంధించి అన్ని పరికరాలను కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈ 11 సంవత్సరాల కాలంలో భారతదేశం సొంతంగా బ్రహ్మోస్ లాంటి ర్యాకెట్లను తయారు చేసుకున్నటువంటి ఇవాళ భారతదేశం దాదాపు 100 దేశాలకి రక్షణ రంగం యొక్క ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది అనేటువంటి విషయం మీరు అంతా గురించి. భారతదేశం వేళ రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేయడం ద్వారా దాదాపు 80 లక్షల కోట్ల ఆదాయాన్ని ఇటీవల కాలంలో ఆర్జించింది అనేటువంటి సంగతాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇటీవల పహల్గాం దాడి సందర్భంగా జరిగినటువంటి పరోక్ష యుద్ధంలో పాకిస్తాన్కి భారత్కి పాకిస్తాన్ దిగుమతి చేసుకున్నటువంటి చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి రక్షణ పరికరాలన్నీ సరిగా పనిచేయక విఫలమైపోయినటువంటి సందర్భంలో
భారతదేశంలో తయారైనటువంటి రక్షణ ఉత్పత్తులు అవుతున్నాయో అవి పెద్ద ఎత్తున సక్రమంగా పనిచేసి విజయాన్ని చేకూర్చాయనేటువంటి సంగతిని ఈ సందర్భంలో గుర్తు. ఈ ప్రభావం ఎంతగా చైనా మీద పడిందంటే చైనా నుంచి పెద్ద ఎత్తున రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి దేశాలు ఇటీవల కాలంలో చైనా ఉత్పత్తులన్నీ కూడా యుద్ధ భూములో విఫలమయ్యాయనేటువంటి సంగతి తెలుసుకుని చైనాతో కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకున్నాయి అంటే ఈ విషయాన్ని మనంతా కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వతంత్ర సమరయోధులు స్మారక చిహ్నాలని శుభ్రపరిచి స్వతంత్ర సమరయోధులకి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించడం, ఈ యొక్క విగ్రహాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న మండలాలు ఏమన్నా ఉంటే రేపటికల్లా పూర్తి చేయాలని ఈ రోజు రేపు ఎల్లుండ 3 రోజులు కూడా ప్రతి ఇంటి మీద కూడా జెండాలు ఎగరవేయాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఉండాలి. మన దేశభక్తిని చాటాలి, సమైక్యతని చాటాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా ఉంచడానికి నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి. ఆయన పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద కూడా జెండా ఉండే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనకి ఆగస్టు 15 అంటే మనకి స్వాతంత్ర దినోత్సవం ఉత్సవంగా గత వారం రోజులుగా ఒక వేడుకగా దేశవ్యాప్తంగా ప్రతి మండలంలోని హర్ ఘర్ తిరంగా అనే యాత్ర చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏదైతే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల్ని శుభ్రం పరిచి వాటిని పూలతో అలంకరించే కార్యక్రమం కూడా రాష్ట్ర పార్టీ ఇవ్వటం, ఈ రోజు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని శుభ్రపరచడం కేంద్ర మంత్రి వారు అందరం కూడా చేయడం జరిగింది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన దేశ రక్షణకై ఆయన నిరంతరం కృషి చేసే కృషి అందరికీ తెలుసు. ఈవేళ పెహల్గాం ఉగ్రవాద దాడిలో ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఒక లీడర్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ స్థాయిలోనే ఒక అగ్రస్థానంలో ఉంచిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మనం ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాల్లో మనం పెద్ద ఎత్తున మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకుల్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి, అందరికీ కూడా నివాళులు ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తితో నిమగ్నమై దేశభక్తి కలిగి ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఈ దేశ ఉన్నతికి మనం పాటు